హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు కురిసెనులే ప్రేమ పార్ట్ 7. విక్రమ్ ప్రాణంగా ప్రేమించిన లౌక్య అసలు రూపం ఏంటి? తను విక్రమ్కి తెలియకుండా రాణాతో కలిసి చేస్తున్న పనులేంటి? విక్రమ్ స్నేహితులు రాహుల్ అండ్ వంశీ ఆమె గురించి విక్రమ్ని ఎలా హెచ్చరించారు? విక్రమ్ తండ్రి రాఘవసింహ గారి యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటి? ఈ ఎపిసోడ్లో లౌక్య క్యారెక్టర్ గురించి వింటే మీరే షాక్ అవుతారు. సో ఈ ఎపిసోడ్ని మొత్తం లాస్ట్ ఎండ్ వరకు తప్పకుండా వినండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు కురిసెనులే ప్రేమ పార్ట్ 7. కథలోకి వెళ్ళే ముందు మీకు చిన్న విజ్ఞప్తి అండి. ఈ ఎపిసోడ్ గురించి ఏంటంటే, ఈ ఎపిసోడు కొంచెం బోల్డ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి అబ్బా. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఇలా రాస్తారా అలా రాస్తారా అని మాత్రం నన్ను అడగొద్దు. ఎందుకంటే నేను రాసే స్టోరీలో క్యారెక్టర్ డిమాండ్ని బట్టి నేను కొన్ని దారులు నాకు ఇష్టం లేకపోయినా నేను రాయాల్సి వస్తుంది. ఎందుకంటే నా పద్ధతిగానే ఉండాలి అని ఉంటుంది. కాకుంటే అంత పద్ధతిగా ఉన్న వాటికి వ్యూస్ ఉండవు, సబ్స్క్రైబర్స్ ఉండరు, అండ్ వినేవాళ్ళు కూడా షేర్ కూడా ఎవరికి చేసినా ఎవరు చూడర్లేండి. ఇవాళ రేపటి రోజుల్లో అందరికీ ఇలాంటి స్టోరీసే కావాలి. అందుకే నేను ఈ ఒక్క ఎపిసోడ్లో లౌక్య క్యారెక్టర్ని చాలా బోల్డ్గా రాయాల్సి ఉన్నా నాకే రాయడానికి మనసు రాక కొంచెం అలా టచ్ ఇచ్చి వదిలేస్తున్నాను. సో కొంచెం టూ మచ్గా వినలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే అక్షర మాత్రం అతని సీరియస్నెస్ని మాత్రం పట్టించుకోకుండా లేదు. మిస్టర్ విక్రమ్, నేను నిజమే చెప్తున్నాను. ఏమిటంటే, నాకిక్కడ అందమైన అబ్బాయిలు ఎవరు కనిపించలేదు అంటూ అతని ఛాతిపై తన చేతిని పెట్టి అతన్ని వెనక్కి నెట్టింది. మొదటిసారి తగిలిన ఆమె చేతి స్పర్శతో విక్రమ్లో చిన్నపాటి లావా ఉప్పొంగినట్లయింది. దాంతో అతను ఏం మాట్లాడకుండా వెనక్కి జరిగాడు. అక్షర వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఈవినింగ్ కాస్త కంగారు, కాస్త హడావుడిగా ఉండటం వల్ల ఆమె సరిగా ఫుడ్ తీసుకోలేదు. ఇప్పుడేమో ఆకలొక్కటే దంచేస్తుంది. ఆమెకి విక్రమ్ని ఎలా అడగాలో తెలియటం లేదు. ఆమె తన పొట్ట మీద చేతులు ఉంచుకొని ఫెయిల్ అవటం గమనించి విక్రమే కింద మెయిడ్కి కాల్ చేసి ఫుడ్ తెమ్మని చెప్పాడు. అతను చెప్పే డిష్లు అన్నీ తనకి ఇష్టమైనవే. అలా అని ఇప్పుడు బయటపడలేదు తను. మనసులో మాత్రం ఆ దేవుడా అని అనుకుంటుంది. ఒక 5 మినిట్స్కి విక్రమ్ చెప్పిన డిష్లన్నీ వచ్చాయి. అవి చూసి దేవుడా నాకేంటి కష్టం, అయినా ఈయన ఒక్కడే ఇన్ని తింటాడా అని ఆలోచిస్తూ విక్రమ్ వైపు కొంచెం సేపు చూసి మళ్ళీ చూపులు తిప్పుకుంది. అయితే ఫుడ్ విషయంలో ఎవరిని ఎక్కువగా వెయిట్ చేయించడు విక్రమ్. అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ ఫస్ట్ వచ్చి ఫుడ్ తిను అన్నాడు. నన్నేనా అన్నట్టు చూసింది అక్షర. నిన్నే అని చెప్పాడు. అక్షర కూడా మొహమాటం పడకుండా తినేసింది విక్రమ్తో కలిసి. తర్వాత విక్రమ్ ఆమెకి చెప్పాడు, నువ్వు నిద్రపో, నాకు వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకుంటా అని అన్నాడు. అక్షర సోఫాలో సర్దుకొని పడుకుంది. ఆమె చక్కగా ఇక పడుకొని నిద్రలోకి జారే వరకు వర్క్ చేసుకుంటున్నట్టు ఉన్న విక్రమ్ ఆమె నిద్రపోయింది అని కన్ఫామ్ అవ్వగానే ఆమెనే చూస్తూ
ఏం మాయ చేసావే పిల్ల అని ఆమెనే మురిపంగా చూసుకుంటూ ఉన్నాడు. హలో, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా స్టోరీస్ షేర్ చేయండి. ఇంత కష్టపడి చెప్తున్నానా, వ్యూసే ఉండడం లేదు. ప్లీజ్, అసలు మీకు నచ్చిందో నచ్చలేదో కూడా తెలియట్లేదు. ఏదైనా చిన్న కామెంట్ చేయొచ్చు కదా. ఇంతలో విక్రమ్ ఫోను వైబ్రేట్ అవటం చూసి కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు. మామా, నువ్వు చెప్పినట్టే దాన్ని ఫాలో అయ్యాను. అది రిజిస్టర్ ఆఫీస్ దాకా వచ్చి మళ్ళీ కాల్ రావడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ కాల్ కూడా నేనే చెప్పించాను అనుకో అని అన్నాడు. దిగనివ్వాల్సిందిరా, భయం ఎందుకు? దానికి తెలిసిద్ది ఏం పోగొట్టుకుందో అని అన్నాడు కోపంగా విక్రమ్. అందుకు అవతల నుండి రాహుల్, మామా, షిట్టికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అన్నాడు సీరియస్గా. ఆ మాటకి విక్రమ్ పెదవుల మీద చిన్న నవ్వు చేరి అంతలోనే మాయమైపోయింది. సరే, ఇప్పుడేం జరుగుతుంది అక్కడ అని అన్నాడు రాహుల్తో విక్రమ్. ఇక రాహుల్ నైట్ జరిగింది మొత్తం చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, విక్రమ్ ఫ్రెండ్స్లో ఒకరైన వంశీ మంచి బాడీ బిల్డరు, అలానే మంచి బాక్సర్ కూడా. అతను రింగులోకి దిగాక వెనకంజ వెయ్యటం అంటూ ఇంతవరకు జరగలేదు. ఒక రకంగా రాహుల్, వంశీ, విక్రమ్ అండ్ అజయ్ వీళ్ళ నలుగురు ఒకటే దగ్గర ఉంటే ఒక్క తల్లి పిల్లల్లాగానే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. రాఘవసింహ గారే వీళ్ళందరినీ పెంచి పోషించి ఒక మంచి దారిలో ఉంచారు. ఎందుకంటే వంశీకి అండ్ రాహుల్కి ఇద్దరి పేరెంట్స్కి ఇండియాలో ఉండేవారు కాదు. ఇద్దరికి పేరెంట్స్ ఇండియాలో ఉండేవారు కాదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చిన్నప్పుడే ఫారెన్లో సెటిల్ అవ్వాలి అనుకొని అక్కడ బిజినెస్ని డెవలప్ చేసుకున్నారు. అయితే రాహుల్కి, వంశీకి మాత్రం విక్రమ్ని వదిలి రామని మొండికేశారు. తల్లిదండ్రుల కన్నా దూరంగా ఉంటారు అని అనుకున్నారు, కానీ విక్రమ్కి మాత్రం దూరం కాకూడదు అని అనుకున్నారు. అందుకే తల్లిదండ్రులు తమని వదిలేసి ఫారెన్ వెళ్ళిపోతున్నారు అని తెలిసినా కానీ సరే విక్రమ్ దగ్గరే ఉంటామని మొండికేశారు. అయితే వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఒక కండిషన్ మీద వీళ్ళని ఇక్కడ ఇండియాలో ఉండడానికి ఒప్పుకున్నారు. అదేంటంటే, ముగ్గురు ఒకటే కాలేజీలో చదవద్దు, వేరువేరుగా చదవండి అని చెప్పి కండిషన్ పెట్టారు వాళ్ళ పేరెంట్స్. ముగ్గురు ఒకటే దగ్గర ఉంటే ఇంకెవరిని పట్టించుకోరని, అలానే ఎవరైనా వాళ్ళని ఏదన్నా అంటే గొడవలు పెట్టుకొని చంపుకునేదాకైనా వెళ్తారు అని, అందులోనూ కోపంలో వీళ్ళల్లో ఎవరు ఎవరికీ తక్కువ కాదని వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసు. ఒకానొక సందర్భంలో లౌక్యతో ఫ్రెండ్షిప్ వద్దని వంశీ, రాహుల్ కూడా గట్టిగానే చెప్పారు విక్రమ్కి. అయినా మనం విక్రమ్ మాట వినే రకమైతేనే కదా వినాలి అని అనుకున్న లౌక్య తన చాకచక్యంతో ఎప్పుడూ తన మీద నుంచి దృష్టి పోనీయకుండా తన మీద ఇంకా ప్రేమ పెరిగేలా తన కన్నింగ్ తెలివితేటలతో అతన్ని తన వలలో వేసుకున్నది. అయితే లౌక్య మాత్రం విక్రమ్తో సిన్సియర్గా లేదు. విక్రమ్ మాత్రం లౌక్యతో రిలేషన్షిప్ మాత్రం సిన్సియర్గా మెయింటైన్ చేశాడు. అలా అని అతను హద్దులు మీరేవాడే కాదు. రాహుల్కి, వంశీకి మాత్రం ఎప్పుడు అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అరే, ఆ పిల్ల లేస్తే పబ్బులు, క్లబ్బులు అని, బాయ్ ఫ్రెండ్స్ అని, నైట్ అవుట్స్ అని తిరుగుతుందిరా, ఒక్కసారి తనని కట్టడి చెయ్యి అని. అయితే తన ఫ్రెండ్స్ మీద నమ్మకం లేదు అని కాదు, కానీ అలా అని లౌక్యని కూడా అనుమానించే విషయంలోనూ విక్రమ్ సిద్ధంగా లేడు.
ఎందుకంటే ఇవాళ రేపటి రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు లేరు, అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు లేరు. అందులోనూ తన సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు అని అనుకునేవాడు. అందుకే అంటారు మన పెద్దలు, ప్రేమ గుడ్డిది అని కదా. అలా అతను లౌక్యని పెద్దగా అవుట్ సైడ్ తనేం చేస్తుంది అని పట్టించుకునేవాడే కాదు. ఎప్పుడైనా సరే మనం బీచ్కి వెళ్దాము, షాపింగ్కు వెళ్దాము అని అంటూ ఆమె ఇతను వెంట పడేది. కానీ విక్రమ్ మాత్రం తనతోటి అవుట్ సైడ్ ఉండాలని కూడా, ఎక్కువగా పబ్లిక్లో కనిపించాలని కూడా అనుకునేవాడు కాదు. ఎందుకంటే ఎవ్వరైనా సరే ఆడపిల్లే కదా, ఆడపిల్ల మీద ఒక మచ్చ పడితే అది జీవితం మొత్తం ఉంటుంది. పెళ్ళైనాకెట్లు మేమెంత బయట తిరిగినా పర్వాలేదు. పెళ్ళి కాకుండా బయట తిరిగితే చూసే జనాలు నాకంటే తనని లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటారు అని ఎక్కువగా ఆమెతోటి బయటికి వెళ్ళేవాడే కాదు విక్రమ్. అయితే విక్రమ్ ఇంట్లో ఉన్నాడో లేదో అని ఒక రీజన్ అయితే, బయట ఉన్నాడో లేదా నైట్ బయటికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి అన్నట్టు లౌక్య ప్రతిరోజు అతనికి కాల్ చేసేది ఈవినింగ్ టైంలో. చేసి ఇన్ఫర్మేషన్ లాగుతున్నట్టుగా కాకుండా, విక్కీ ఈరోజు నాకు పానీపూరి తినాలనుంది, అలా బయటికి వెళ్ళి అలా సినిమా చూసి నైట్ డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామా అని ఒకరోజు, విక్కీ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుంది, బయటికి వెళ్దామా, నీతో కలిసి బీచ్లో కూర్చోవాలనుంది అని కాసేపు. ఒక్కోసారి విక్కీ సెకండ్ షో సినిమాకి వెళ్దామా, అయినా మన ఇద్దరమే కాదురా, అందరు లవర్స్ తిరుగుతున్నారు, మనం మాత్రమే తిరగటం లేదు కదా, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అని అనుకోవడానికి అని ముందుగానే అతని అప్డేట్స్ తెలుసుకునేది. ఎప్పుడైనా బుద్ధి పుట్టి మన విక్రమ్ బాబు కూడా ఒక్కోసారి సరే నేను వస్తాను వెయిట్ చేయమా అని అంటే చాలు, అప్పుడు మాత్రం అతను వస్తాను అన్న టయానికి ఒక అరగంట ముందు అతనికి కాల్ చేసి, ఈరోజు మా డాడీ వచ్చారు అనో, ఈరోజు మా చుట్టాలు ఇంటికి వచ్చారనో ఏదో ఒక మాట చెప్పి ఆ రోజు ప్రోగ్రాంకి ఈమె బ్రేక్ వేసేది. ఎందుకంటే అందరు అమ్మాయిలాగా లౌక్యకి ఓన్లీ షాపింగ్లు, సినిమాలు ఇవే కాదు. ఆమెకి ఇవన్నీ లేకపోయినా బతికేస్తుంది. కానీ వాటితో పాటు మరీ ముఖ్యంగా కావాల్సింది ఆమెకి పబ్బులు, క్లబ్బులు, డ్రింకులు, స్మోకులు అండ్ వాటిల్లో అబ్బాయిలతోటి రాసుకు పూసుకు తిరగడానికి, నైట్ అవుట్లు చేయడానికి, అబ్బాయిలతో రాత్రంతా గడిపి తెల్లవారుజామును ఇంటికి వచ్చి ఉదయం 10-12 దాకా నిద్రపోయి మధ్యలో విక్కీని కదిలించేది. మధ్యాహ్నంలో విక్కీని కదిలించేది. ఇక ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం చిట్టీలు పెట్టడం, కాపీలు కొట్టడం చేసేది. లేదంటే వాళ్ళ నాన్నగారికి ఆఫీస్ స్టాఫ్లో ఎవరో ఒకరికి బెదిరించటమో, వాళ్ళని కొనేయటమో చేసి ఎగ్జామ్లో ఏదో ఒక విధంగా పాస్ అయిపోయేది. ఒకసారి విక్కీతోటి అడ్వాంటేజ్ అయిపోవాలి అని చూసింది. కానీ విక్కీ ఏమాత్రం తన లిమిట్స్ క్రాస్ కాకుండానే లౌక్యని చూస్తూ, ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి బంగారం అని అంటే, అప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని, నేను నీకు దక్కరకోకపోతే నువ్వు నన్ను వదిలేస్తావేమో, నాకంటే అందమైన అమ్మాయి దొరికితే ఆమెతోటి వెళ్ళిపోతావేమో, అదే మన ఇద్దరం ఇలా కలిస్తే నన్ను వదిలిపెట్టి పోవేమో అని నా ఫ్రెండ్ చెప్తే నేను ఫాలో అవుదాం అనుకున్నా అని చాలా ఇన్నోసెంట్గా చెప్పింది మన పాప. అప్పుడు విక్రమ్ చాలా ఇంప్రెస్ అయిపోయి, పిచ్చి, అందరిలాగా నన్ను ఎక్స్పెక్ట్ చేయకు, నేను అందరిలాంటి వాడిని కాను, మనకి బోల్డ్ ఫ్యూచర్ ఉంది, సో పెళ్ళికి ముందే ఇలా కక్కుర్తి పడాల్సిన అవసరం నాకు నీకు లేదు, నా పిల్ల మీద నాకు అంత నమ్మకం ఉంది, అలానే నేను నిన్ను ప్రేమించింది మనసు చూసే కానీ నీ శరీరాన్ని చూసి కాదమ్మా, అయినా
మీ అమ్మాయిలందరూ ఇంత పిచ్చిగా ఉంటారేంటే? ఎక్కడైనా మగవాడి అవసరం తీరిపోతే వాడు మీతో ఎందుకుంటాడు? ఇంకో దాన్ని చూసుకుని వెళ్ళిపోతాడైతేను అని అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు విన్న లౌక్య, అవునా విక్కీ, నిజమా? అయ్యో, నేను అలా అనుకోలేదు. ఏమంటే మన ఇద్దరం ఫిజికల్గా కలిస్తే ఎప్పటికీ మన బాండింగ్ ఇంకా బిల్డ్ అయిద్దని అనుకున్నా. ఎందుకంటే మా అమ్మ మా నాన్న అండ్ మీ అమ్మ మీ నాన్న అలా అందరి పేరెంట్స్ ఫిజికల్గా నీడ్స్ తీరినా కలిసే ఉంటారు కదా, అలా అని అనుకున్నా. అలా నేనెందుకు అనుకున్నానంటే నాకేమో స్నేహ చెప్పింది, అది నిజమే అనుకున్నాను అని ఒక ఫ్రెండ్ని అప్పటికప్పుడు ఇరికేట్ చేసింది ఆ మ్యాటర్లో. అయితే ఆ విక్రమ్ ఆ మాటలు విని, అవునా, అయితే అలాంటివి ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోకు, నువ్వు పిచ్చిదానివి, అందరినీ నమ్మేస్తావు, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండు అని అన్నాడు, తల మీద చెయ్యి వేసి నిమురుతూ. ఇక ప్రజెంట్ విషయానికి వస్తే, లౌకికి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు ఫోన్ చేసి చెప్పారు, ఈరోజు వంశీది బాక్సింగ్ మ్యాచ్ ఉంది అనేసి. అందుకు లౌక్య, నాకు తెలుసు, ప్రత్యేకంగా చెప్తున్నావేంటి అని అంటే, అంటే ఇక్కడ నీ క్రష్ ఒక్కడే స్టేడియంలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, నువ్వొచ్చేమన్నా సెట్ చేసుకుంటావేమో అని నీకు చెప్తున్నా అని అంది. అది విన్న లౌక్య అక్కడి నుంచి స్పీడ్గా స్టేడియం వైపు తన కారుని పరుగులు పెట్టించింది. అయితే ఆమె దురదృష్టమో ఇతని అదృష్టమో తెలియదు కానీ ఆమె వెళ్ళే సమయానికి అతని దగ్గరికి కోచ్ వచ్చి మాట్లాడుతూ అతనితో పాటు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడే లౌక్య భుజం మీద ఎవరిదో చేయి పడింది. ఏహే అని అంటూ చిరాక్క వెనక్కి తిరిగి చూసింది. నవ్వుతూ ఆమెకు ఎదురుగా నుంచున్నాడు రానా. ఆమెనే చూస్తూ, ఏంటి బేబీ ఇక్కడున్నావు? ఏంటి, వాణ్ణి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నావా అని యాటిట్యూడ్గా తల పక్కకి తిప్పి వెళ్ళే వంశీ వంక ఒక కన్నెత్తి చూస్తూ ఆమెని చీప్గా చూస్తూ మాట్లాడాడు. అతన్ని అతని చూపుల్ని పట్టించుకోకుండా, నువ్వేంటి మరి ఎప్పుడు హచ్చుకుక్క పిల్లలాగా నా వెనుక తిరుగుతావు అని అంది. అందుకు నా మొహమాటం లేకుండా, ఐ నీడ్ యువర్ కంపెనీ అని అన్నాడు. అందుకు లౌకికి కూడా అతనితో వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే వంశీతో కలిసి రొమాన్స్ చేద్దామనుకున్న ఆమెకి ఆ ఛాన్స్ మిస్ అయ్యి తన శరీరం ఏం కోరుకుంటుందో తెలిసి కూడా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ రాణా వంక చూస్తూ, ఇందాక తనని రాణా చీప్గా చూసేయడం గుర్తుకొచ్చి, ఇందాక తమరి లుక్స్లో నా పట్ల ఏ భావం కదలాడింది, మరి ఇప్పుడు నువ్వు అడుగుతుందేంటి, దానికి నేను నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అని అడిగింది పొగరుగా. అందుకు రానా వెక్కిలిగా నవ్వుతూ, నీకు నాకు ఫార్మాలిటీసు, నన్ను నువ్వెత్తేసేయడం, నేను నిన్నెత్తేసుకోవడం, ఇవన్నీ అవసరమా ఇద్దరికి? ఒకే జాతి వాళ్ళం కదా మనిద్దరం. ఎన్నిసార్లు మనిద్దరం బెడ్ షేర్ చేసుకోలేదు, ఎన్నిసార్లు నేను నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేదు. అయినా నువ్వు నేను కలవకుండా మానుకున్నామా? లేదు కదా. ఇవన్నీ మనలాంటి సిగ్గులేని వాళ్ళకి పట్టించుకునే అవసరం లేదు అని అన్నాడు ముఖం మీదనే. అందుకు లౌక్య క్యూట్గా నవ్వుతూ, అయితే ఒప్పుకుంటున్నావు, నీకు కూడా సిగ్గు లేదు, నువ్వు కూడా బురదలో పొర్లాడే పందిలాంటి వాడివే అని అంది పళ్ళు బిగబట్టి. ఆమె మాటలకి కోపం వచ్చినా కానీ ఇప్పుడు ఆమెతో తనకు పని ఉండటం వల్ల ఆమెను ఏమీ అనలేక, నువ్వెలా అంటే అలానేనే, నువ్వు నేను సమానమేగా అని అన్నాడు మాటల్లో ఎక్కడా తగ్గకుండా. అందుకు లౌక్య మాట్లాడుతూ, నేను ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేయాలి
అని అన్నది స్టేడియం వైపు చూస్తూ. ఆ మాటలకి రానా కోపంగా చూస్తూ, ఏం నాతో సరిపోవడం లేదా, మళ్ళీ వాడితో కూడానా అని అడిగాడు. అందుకు లౌక్య, అదంతా నీకు అనవసరం, నచ్చితే ఓకే, నచ్చలేదంటే వదిలేసేయ్, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అని అంది బెంకంగా. అది చూసిన రానా, అయితే ఏంటి, ఇప్పటి నుంచి నైట్ వరకు నాతోనే ఉంటావుగా అని అన్నాడు. ఉండక చస్తానా అని అన్నది లౌక్య. అతను నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కుంటూ ఆమె లిప్స్ గట్టిగా లాగి నోటితో కొరికి వదిలేశాడు. ఆమె, హా, ఏంటి అంత మోటి సరసం, అది కూడా పబ్లిక్ ప్లేస్లో అని అంది. అందుకు రానా ఆమెని సైడ్ నుంచి లిఫ్ట్ చేస్తున్నట్టు చేసి తన కారు దగ్గరికి తీసుకువెళ్ళి తన కారులో పడుకోబెట్టేశాడు. లౌక్య, ఏయ్, ఏం చేస్తున్నావురా, ఇది స్టేడియం, మనం స్టేడియం దగ్గర ఉన్నాం, సీసీ కెమెరాలు ఉంటాయి, అండ్ పోలీసులు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటారురా, ఇప్పుడు న్యూసెన్స్ కేసులో ఇరుక్కోవడం అవసరమా, నోరు మోసుకొని ఇంటికి వెళ్దాం పదా అని అంది లేచి కూర్చుంటూ తన బట్టలు సర్దుకుంటూ. అయితే ఆమె తన డ్రెస్సుని సర్దుకోవడం చూసిన రానా నవ్వుతూ, ఇంకా సర్దకు, అక్కడ లాగడానికి బట్టలు ఉంటేనే కదా అని అన్నాడు ఆమె వేసుకున్న 1 పీస్ డ్రెస్ని చూస్తూ. అదీ కాక లౌక్య వేసుకున్న డ్రెస్సు 1 పీస్నే కాకుండా అదేమో టైస్ వరకే ఉండటమే కాకుండా వెనక లాంగ్ జిప్, అది కూడా లాక్లో లేదు, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్. అది చూసిన రానా ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ, బంగారం, అసలుకి ఇలాంటి డ్రెస్సులు వేసుకోకుండా నువ్వు ఆ విక్రమ్ గారిని ఎలా నమ్మించావే అని అన్నాడు అనుమానంగా చూస్తూ. అందుకు లౌక్య మాట్లాడుతూ, ఇప్పుడు విక్కీ మ్యాటర్ అవసరమా మన మధ్యలో అని అంది కొంచెం కోపంగా. అబ్బో, ఇదంతా నా మీద కోపమా, వాడి మీద ప్రేమనా అని అన్నాడు రానా. ప్రేమనా అని అంటూ పగలబడి నవ్వింది లౌక్య. అదేంటి, చూడ్డానికి బాగానే ఉంటాడుగా, హాలీవుడ్ హీరోలా అని అన్నాడు రానా. అందుకు లౌక్య, ఏ, నేను బాలేనా, నేను హీరోయిన్ లాగా లేనా అని అంది. అందుకు రానా మాట్లాడుతూ, వద్దులే, నీ అందం గురించి నీ నేచర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మళ్ళీ నేను ఏదో ఒకటి అంటాను, నువ్వు ఏదో ఒకటి అంటావు, అవసరమా ఇప్పుడు? అయినా నువ్వు అన్నట్టు ఆ విక్రమ్ గాడి టాపిక్ మన ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎందుకు అని అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు. కాసేపు ఆగాక లౌక్య అడిగింది డైరెక్ట్గా ఇంటికేనా అని. అవును, ఏం డౌటా అని అడిగాడు. లేదు, డ్రింక్ ఏమన్నా తీసుకుని వెళ్దామా అని అడిగింది. ఇంట్లో ఆల్రెడీ స్టాక్ ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడెందుకు అని అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి. అబ్బో, ఎప్పుడూ తాగనట్టు అంత చిరాగ్గా ముఖం ఎందుకు అని అడిగింది. సరే, ఇప్పుడు ఏంటి పాప, పబ్బుకి వెళ్ళి తాగాలా, ఇంటికి వెళ్ళి తాగాలా, అది చెప్పు అని అన్నాడు. నేను తాగుతూ ఉంటా, నువ్వు డ్రైవ్ చేస్తూ ఉండు అని అంటూ, అవును, కార్లో ఏం పెట్టుకోలేదా అని అడిగింది అతన్నే చూస్తూ. నీ సంగతి తెలిసి కూడా పెట్టకుండా ఉంటానా అని అంటూ సీటు వెనుక ఉన్న బ్యాగ్లో నుంచి తీసి ఒక బాటిల్ ఆమె చేతికి ఇచ్చాడు. విక్కీ దగ్గర ఉన్నప్పుడు లౌక్యకి చాలా నరకంగా ఉండేది. అతను తాగడు, తాగే వాళ్ళని తాగనీడు, అండ్ అమ్మాయిలు ట్రెడిషనల్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, పద్ధతికి పట్టుచీర కట్టినట్టు ఉండాలి అన్నట్టు మాట్లాడేవాడు. అది లౌక్యకి ఎంత మాత్రం ఇష్టం ఉండేదే కాదు. కానీ రానా అలా కాదు, ఎంత తక్కువ డ్రెస్ వేసుకున్నా కానీ ఏమీ అనడు, అండ్ తనంటే ఇష్టపడతాడు. తనంటే ఇష్టపడే వాళ్ళందరినీ
ఎలా కావాలో అలా ఒకళ్ళని అర్థం చేసుకున్నట్టు అండర్స్టాండింగ్ తోటి ఉన్నట్టు ఉంటాడు. కానీ రానాకి లౌక్యాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. లౌక్యకి రానాని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. లౌక్య మీద రానానే బెటరు. ఎందుకంటే అతన్ని కోరి వచ్చిన అమ్మాయిని కాదనడు. అలా అని ఒక్క అమ్మాయికే స్టిక్ అవ్వాలని అనుకోడు. అలా అని వేరే అమ్మాయిని బలవంతంగా తన దారికి తెచ్చుకోవాలని అనుకోడు. కానీ లౌక్య దగ్గర ఉన్న చెడ్డ గుణం ఏంటంటే తన అవసరం కోసం ఎదుటి వాళ్ళని ప్రేమ అనే మత్తులో ముంచి వాళ్ళని మోసం చేసి అవతల వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నామని చెప్పినా లెక్క చేయదు. తన కంటికి నచ్చిన ప్రతి ఒక్కడితోటి బెడ్ షేర్ చేసుకోవాలి అనుకుంటుంది. ఆ పద్ధతి లౌక్య తల్లి అయిన రచనకి నచ్చదు. తండ్రికి తెలిసినా తెలియనట్టే ఉంటాడు. తన కూతురు ఎవరిని ఎంతవరకు ఉంచాలో, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో తనకి తెలిసినట్టు బహుశా నాకు కూడా తెలియదేమో అని అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టు విషయాల్లో తన మాట వినని వాళ్ళని తన కూతురికి పరిచయం చేస్తాడు. ఆమె తన అందచందాలతో వాళ్ళతోటి సైన్ చేసేలాగా ఆ ప్రాజెక్టుకి ఓకే అయ్యేలాగా చేస్తుంది. ఒక్క విక్రమ్ వాళ్ళు మాత్రమే ఆమె చెప్పినట్టు ఆమె తండ్రి కూతుర్ల టెక్నిక్కి లోబడలేదు. ఒక్కోసారి విక్రమ్కి ఆమె చేసిన మోసం గుర్తుకు వస్తే ఆమెను నిలువునా కాల్చిపడేయాలి అని అనిపిస్తుంది. కానీ తప్పు ఆమె తండ్రిది కాబట్టి ఆమెను ఏమనలేక అతను ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. అయితే లౌక్య ఫాదర్ విక్రమ్ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. కాకపోతే ఎప్పుడూ అతని అంచనాలకు అందకుండానే ఉంటాడు విక్రమ్. మొదట్లో పిల్ల బచ్చాగాడు అని అనుకున్న విక్రమే ఇప్పుడు కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు అతనికి. చాలా కంపెనీస్ విక్రమ్ కనుసన్నల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు విక్రమ్ వాళ్ళ ఫాదర్ని విక్రమ్ ఫ్యామిలీని పడగొట్టి ఈ రాష్ట్రాన్ని శాసించాలి అని ఉవ్విళ్ళూరిన అతను ఇప్పుడు చాలా దేశాల్లో కూడా విక్రమ్ తన హ్యాండ్ ఓవర్లో కొన్ని బిజినెస్లు ఉంచుకోవడమే తన కాక తన కనుసన్నల్లోనే వీళ్ళందరూ ఉండాల్సి రావటం కూడా లౌక్య ఫాదర్కి కంటగింపుగా ఉంది. విక్రమ్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాడని అంటే చేతకాక కాదు. తన తండ్రి విక్రమ్ని ఆపటం ఒక రీజన్ అయితే రెండో రీజన్ మనం కొట్టే దెబ్బ ఎదుటివాడు తిరిగి కోలుకోలేనంత గట్టిగా ఉండాలి. చీమల్ని దోమల్ని నల్లుల్ని నలిపినట్టు నలపడం కాదు, సింహంతో తలబడి సింహాన్ని మట్టి కరిపించాలి అని అనుకునే బాపతి విక్రమ్. అయితే ఇంకో విషయం కూడా అతనికి ఆలోచనలో ఉండేది. అదేమిటంటే ఏదో ఒక రోజు లౌక్య కూడా మారిపోయిద్ది, అందరి ఆడపిల్లలాగా పద్ధతిగా ఉండిద్ది, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిద్ది, తన భర్తతో తన సుఖ సంతోషాలతో ఉండిద్ది అని అతను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. అయితే ఆమెకి కొన్ని పద్ధతులు హద్దుల గురించి చెప్పాలి అని చెప్పించాలి అని చూశాడు. కానీ మార్పు మాత్రం లౌక్యలో రాలేదు. లౌక్యకి పెళ్ళన్నా పిల్లలన్నా సంసారం అన్నా చాలా బోరింగు. కోడలిగా ఒక ఇంటికి వెళ్ళి అత్త కింద దాసోహంలా ఉండాలి అంటే ఆమెకు అస్సలు నచ్చదు. భర్తను చూసుకుంటూ భర్త అడుగుజాడల్లో ఉండాలి అని, భర్త చెప్పినట్టు వినాలి అని, ఆ కుటుంబానికి తగ్గట్టుగా నడవాలి అని అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. తన స్వేచ్ఛకి ఎవరు భంగం కలిగించకుండా ఉంటే వాళ్ళతోటి ఉండాలి అని అనుకుంటుంది లౌక్య. కానీ కాలం ఎప్పుడూ ఒకటే రకంగా ఉండదు కదా.